ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదము మనందరికీ కలుగులాగున ప్రతిదినము ఆయన వాక్యముతో మనలను పెంచి పోషిస్తూ దేవుని ప్రేమను మనకు అనుమయింపచేస్తూ ఆయన రాజ్యమునకు సిద్ధపరచటానికి ప్రభువు మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. చదవబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ చెప్పినట్లయితే చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, రోమా సంఘానికి ఏమి రాస్తున్నాడంటే, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అంటాడు. అంటే దేవుని వాక్యము చాలామందికి దగ్గరగా కనపడతా ఉంటుంది. దేవుని వాక్యము వారి అనేకుల నోట్లో ఉంటుంది. దేవుని వాక్యము వారి హృదయాల్లో ఉంటుంది. దేవుని వాక్యము వారి యొద్దే ఉంటుంది. కనుక 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ మాటలు. దేవుని అదేమని చెప్తున్నది, వాక్యము నీ యొద్దను ఉన్నది. సాధారణంగా ప్రక్కనే బైబిల్ పెట్టుకుని కూర్చొని ఉంటారు, ప్రక్కనే బైబిల్ పెట్టుకుని పడుకుని ఉంటారు, ప్రక్కనే వారి హ్యాండ్ బ్యాగ్లోనూ వారి బ్యాగ్లోనూ బైబిల్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు కూడా నీ వాక్యము నీ యొద్ద ఉంటూ ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది. కనుక ఇది ఎప్పుడు చదువుకుని, కొంతమంది బస్సులో వెళ్తే చదువుతారు, బస్సులో కాదు కానీ ట్రైన్లో కంపల్సరీగా చదువుతూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, చాలామంది కనపడుతూ ఉంటారు. అలాగే ప్రయాణాల్లో కూడా ఎక్కడ బస చేసినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకునే అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. గనక ఆ అనుభవాన్ని బట్టి దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ అనుభవాన్ని బట్టి దేవుడు మనలను రక్షిస్తూ ఉన్నాడు, ఆ అనుభవాన్ని బట్టి మనలను ఆయన సమీపస్తులుగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మేము ప్రకటించే విశ్వాసవాక్యం ఎక్కడుంది? నీ దగ్గర ఉంది, నీ యొక్క నోట్లో ఉంది, నీ హృదయంలో ఉంది అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 14వ వచనంలో మాట అంటాడు, నీవు దానిని అనుసరించుటకు, ఏ వాక్యమైతే నువ్వు వింటున్నావో, ఏ వాక్యమైతే నువ్వు చదువుతున్నావో, ఏ వాక్యాన్ని బట్టి గ్రహిస్తున్నావో, అది నీవు దానికి దేవుని అనుసరించుట, నీ ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటన ఉన్నది అంటాడు. ఏదైతే అంగీకరించావో, ఏదైతే సమీపంగా ఉన్నావో, నీకు సమీపముగాను నీ హృదయమును నీ నోటను ఉన్నది కనుక అని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులరా, మనకు సమీపముగా ఉన్నది, మన హృదయంలో ఉన్నది, మన నోట్లో ఉన్నది దేవుని వాక్యం. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఏ వచ్చినా కూడా హృదయ ధ్యానంలో మనం ఉంచుకోవాలి. అందుకని హృదయం అనే పలక మీద రాసుకునుము అంటాడు. మన హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే రాసుకుంటున్నామో అవి తప్పనిసరిగా మన జీవితాల్లో ఫలింప చేస్తాయి. అదే మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ, నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగాను నన్నది, నీ హృదయమున నీ నోటన ఉన్నది అని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకా మనకి ఈ స్వార్థను గురించి మరి పౌలు ఏమని చెప్తున్నాడంటే, రోమా 1వ అధ్యాయం 16వ వచనంలో, స్వార్థను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటాడు.
మనల్ని రక్షించటానికి, మన రక్షణలో నడిపించటానికి దేవుని వాక్యం ఏమైనదంటే దేవుని శక్తిగా కనపడుతూ ఉన్నది. దేవుని శక్తి ఉన్నది. అందుకని దీని గురించి నేను సిగ్గుపడను, దీని గురించి నేను భయపడను, దీని గురించి నేను దాచుకోను అని చెప్తా ఉన్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికిని, మొదట యూదునికిని గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు. ఈ వాక్యం ఎందుకు పనిచేస్తుందంటే రక్షణ ఇచ్చేది, రక్షణ కలిగించడానికి ఉపయోగపడుతుందనే సంగతిని దేవుడు జ్ఞాపం చేస్తూ ఇది దేవుని శక్తి అంటాడు. ఇదేంటి శక్తి అంట? దేవుని శక్తి. వాక్యం అంటే మామూలు అలాగిలాగని కాదు, దేవుని వాక్యం అనగా దేవుని శక్తి అనే సంగతిని జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఇంకా తిమోతి 4:6 అంటాడు కదా, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై యుందువు. నేను ఈ వాక్యాలు నీకు బోధిస్తూ ఉన్నానంటే, ఈ వాక్యాలు నేను బోధించి నీకు ప్రకటిస్తున్నానంటే నీ విన్నది విన్నట్టుగా కాదు, దాని నుండి నీవు బలం పొందుకోవాలి, దాని నుండి విశ్వాసాన్ని పొందుకోవాలి, దాని నుండి మంచి ప్రవర్తనను పొందుకోవాలి. అందుకని ఇక్కడ అంటాడు, సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు పెరుగుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యుందువు అంటాడు. క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యుందువు. కనుక ఎప్పుడైతే ఈ యొక్క దివ్యమైన వర్తమానాన్ని, ఈ వాక్యాన్ని మీరు ఈ సుబోధను అంగీకరించారో, వాక్యము చేత పెంపారబెడుతున్నారో, ఈ క్రీస్తునకు మంచి పరిచారకుడు అయి ఉంటావు. కనుక ఆ మంచి పరిచారకుడిగా ఉండటానికి దేవుని వాక్యము మిమ్మలను బలపరుస్తుంది. మరి ఇంకా చెప్తూ ఉంటాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, 25వ వచనం, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. పై వచనం చూద్దాం. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. గడ్డి ఎండిపోతుంది, పువ్వు ఎండిపోతుంది, కానీ దేవుని వాక్యం మాత్రం నిరంతరము నిలుస్తుంది. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఏదైతే ప్రకటించామో, ఏదైతే మీకు వివరించామో, ఏదైతే స్వార్థ మీకు బోధించామో అది ఎప్పటికీ మాయమైపోదు కాదు, అది నిలిచినది, ఎల్లప్పుడూ నిలుచును. కనుక ఈ సువార్త ప్రపంచం అంతా బోధింపబడుతుందంటే అది నిలుస్తూ ఉంది. కనుక అనేక మంది దేవుని వైపు తిరుగుతున్నారు. ఏ దేశస్థుడైనా కావచ్చు, ఏ ప్రాంతం వాడైనా కావచ్చు, ఏ శాఖ వాడైనా కావచ్చు, కానీ అందరూ కూడా సువార్తను నమ్మి విశ్వసించిన వారైతే అది గొప్ప ధన్యత, అది గొప్ప. అందుకనే మంచి రెవల్యూషన్, కమాండింగ్ వర్క్ మాట చెప్తూ ఉంటాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కనుక ఈ స్వార్థ ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చాడు కనుక, మంచి పరిచారకుడిగా నిన్ను ఉంచాడు కనుక మీరు వెళ్ళి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అంటాడు. ఎవరైతే నమ్మరో వారు రక్షింపబడతారో, నమ్మని వారికి శిక్ష. కనుక ఆ శిక్షకు పాలు కాకుండా ఉండాలి అని అంటే సువార్తను అంగీకరించాలి. సువార్తను అంగీకరించి ప్రభువును అంగీకరించినప్పుడు మనము అది నమ్మదగినదిగా కనపడతా ఉన్నది. కనుక దానిని బట్టి మనము సంతోషించాలి, దాన్ని బట్టి మనం ఆనందించాలి. ప్రభువును బట్టి మనము సంతోషించి దేవుని వాక్యాన్ని మీరు నమ్మినప్పుడు, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనను ఆశీర్వదిస్తాడు. అదేమని చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. కనుక మన నోటనున్న వాక్యమే. ఇన్నిలు కూడా దేవుని విమర్శించేవారు కూడా వాక్యాన్ని పెట్టి చెప్తూ ఉంటారు. అంటే వారి నోట్లో వాక్యం ఉందన్నమాట. అనుకుంటూ ఉంటారు, మేము ప్రభువుని అంగీకరించట్లేదు, ప్రభువుని సేవించట్లేదు అనుకుంటారు. కానీ దేవుని సేవించేవారు ఎవరైనా దేవుడు ఎలా చెప్తున్నాడంటే అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? విమర్శించేవారు కూడా దేవుని వాక్యం చదువుతున్నారు. విమర్శించేవారు కూడా దేవుని వాక్యాన్ని ఇలాగుంది కదా, అలాగుంది కదా, అక్కడ ఎలాగుంది కదా అని బోధిస్తూ చెప్తూ ఉన్నారు. కనుక వారి నోట కూడా వాక్యం ఉన్నది. కనుక ప్రభు ఎలా మలుచుకోవాలో అలా మలుచుకుంటాడు. ఎలాగా? అందుకని కక్ష చేతనైనను మిస చేతనైనను దేవుని వాక్యం ప్రకటింపబడుతూ ఉంది.
అనుకుంటున్నారు, వాళ్ళని విమర్శిస్తున్నామని, లేకపోతే హేళన చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ దేవుడు అక్కడ కీర్తింపబడుతూ ఉన్నాడు, దేవుడు అక్కడ హెచ్చింపబడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించాలని ఈ ఉదయకాలంలో నేను జ్ఞాపం చేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియులరా, ఎవడు నమ్ముదడో వాడు రక్షింపబడతారు. ఎందుకంటే వాక్యం నీ నోట, నీ సమీపంగా, నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించు వర్తమానమే, అదే మేము ప్రకటిస్తూ ఉన్నాం, ఆ వాక్యమే అని అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత వచనం ఒక మాట కనపడుతుంది, 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుని హృదయంలో నుండి ఆయనను ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. నీ హృదయంలో నుండి విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. కనుక అందరినీ రక్షణలోనికి నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థనాపూర్వకం ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధ రాజానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అద్భుతకరుడువు, ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవునైనా, నిన్న నేడు ఏకరీతిని పరిపాలన చేస్తున్న గొప్ప దేవుడు కదా నాయన. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాయన అబ్బా అని పిలిచినప్పుడు మాకు సమీపంగా ఉన్న దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. నాయన బాబ్జీని బట్టి నీకు స్తోత్రాలు. నాయన బాబ్జీని మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా, బిడికిచ్చినటువంటి నాయన ఆ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు ప్రభా నేను BTH డిగ్రీని పొందుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నేను ఆర్డినెన్స్ పొందుకోవడానికి కూడా నీ కృప చూపించారు నైనా, అందరి బట్టి నీకు స్తోత్రాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ప్రభా, ఈ దీనుడిగా, సేవకుడిగా నేను చేస్తున్న ప్రార్థన ఆలకించింది. ఆయన యొక్క విశ్వాసంలో, సేవలో, పరిచర్లో మీరు తోడుగుండి సహాయం దయచేయమని అడుగుతున్నాను. గొప్ప కృప, గొప్ప దయ, గొప్ప దీవులు వారి కుటుంబ పక్షంగా ఉంచమని అడుగుతున్నాను. యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా జరిగిస్తున్న సేవను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, మీరు చక్కగా జరిగించింది. అలాగే ప్రభా, సమృద్ధి జీవంలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, జీవాహారం గ్రూపులో ఉన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, రత్నకళ సమాజంలో ఉన్న వాక్యాలను బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు ప్రేరేపింపబడి ప్రార్థన చేస్తున్నాను ఆయన, వారందరినీ పేరు పేరు చెప్పిన దీవించి కాపాడమని అడుగుచున్నాను. అదే త్రోవలో ప్రభా ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ప్రభా అనేకమైన గ్రూపులు కనపడతా ఉన్నాయి నాయన ప్రభా. ఇండియా AP TCF ఏపీని బట్టి నీకు స్తోత్రాలు. ఆ గ్రూపులో ఉన్న వారిని కూడా క్షేమంగా కాపాడి నీ కృప చూపించమని అడుగుచున్నాను. నేను ప్రతి ఒక్కరూ వాక్యం చేత నింపబడాలి, వాక్యం చేత బలపరచబడాలి, వాక్యం చేత రక్షింపబడాలి నాయన. అటువంటి చక్కని వాక్యాన్ని, స్వార్థను మా నోట, మా సమీపముగా, మా హృదయంలో ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని నాయన ప్రభా. వద్దనపు నాయన ప్రకాష్ బాబు గారిని, అలాగే ప్రభా పద్మ గారిని మీరు జ్ఞాపం చేసుకోండి. పద్మ గారిని క్షేమంగా ఇండియా నుంచి తోడుకొచ్చారు, నీకు స్తోత్రాలు. మీరే దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించండి. అలాగే ప్రభా విజయని బట్టి నీకు స్తోత్రాలు, ఎఫ్సిబాని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారిని కూడా క్షేమంగా కాపాడి కృపలో భద్రపరచమని అడుగుతున్నాను అంతటి. ఇంకా ప్రభా అనేక మంది ప్రభా నాయన నీ కుమార్తె ప్రభా నాయన నీకు స్తోత్రాలు. మణిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నాగమణిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి అయ్యా. నేను తనను, తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఇండియాలో ఉన్న దుర్గను బట్టి నీకు స్తోత్రాలు. దుర్గకు కూడా మీరు తోడుగుండి సహాయం దయచేయమని అడుగుతున్నాను. మెట్టుకు మీరు అందరినీ క్షేమంలోనికి నడిపించి మీరు మహిమ పొందుతారని ఈ ఉదయ కాలపు వాక్యం ప్రభా ప్రార్థన మాకెంతో దీవెనకరంగా ఉంచమని అడుగుతున్నాను. ఈ స్వార్థ పక్షంగా నీ పక్షంగా స్వార్థ ప్రకటిస్తూ ఉంటుండగా ఆ స్వార్థ నీరు కట్టి ఫలింపచేయండి. అనేకుల రక్షణార్థమై అనేకులను విమోచనకరంగా ఉండటానికి సహాయం చేస్తారని ప్రతి దేశంలో ఉన్న వారందరినీ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమాలి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.